నమస్కారం మిత్రులారా, మరొక కొత్త వీడియోకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు దీర్ఘకాలం నిలిచే సంబంధాలని ఎలా నిర్మించుకోవాలో బుద్ధుడు బోధించిన 6 గొప్ప సూత్రాలు గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఒక మంచి సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి వ్యక్తిత్వం వేరు, ఆలోచనలు వేరు, భావనలు వేరు, జీవన విధానం కూడా వేరు. అయితే మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, నువ్వు నాలాగా ఎందుకు ఆలోచించలేవు, నువ్వు నాలాగా ఎందుకు ప్రవర్తించలేవు, నువ్వు నా మనసును ఎందుకు అర్థం చేసుకోలేవు అని మన భాగస్వామిని లేదా మనకు దగ్గరైన వారిని ప్రశ్నిస్తాము. అక్కడే చాలా సంబంధాల్లో సమస్యలు మొదలవుతాయి. కానీ ఒకసారి మనం ఈ నిజాన్ని అంగీకరిస్తే ప్రతి వ్యక్తి యూనిక్ ఉంటారు. అప్పుడు మనలో అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఏ సంబంధమైనా నిలబడాలంటే ఒక గొప్ప గుణం అవసరం. అదేంటంటే అర్థం చేసుకోవడం. ఎదుటి వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, అతని పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్నే బుద్ధుడు ఎంతో స్పష్టంగా బోధించారు. మన సంబంధాలను సంతోషంగా, బలంగా ఉంచేందుకు ఆయన 6 సూత్రాలను చెప్పారు. ఈ సూత్రాలను మనం నిజంగా జీవితంలో ఆచరిస్తే ఏ సంబంధమైనా మరింత ప్రేమతో, విశ్వాసంతో, ఆనందంతో నిండిపోతుంది. బుద్ధుడు ఈ బోధనను మొదట భిక్షువులకు చెప్పారు. ఎందుకంటే వారు ఒకే ఆశ్రమంలో కలిసి జీవించేవారు. ప్రతి భిక్షువు వ్యక్తిత్వం వేరే అయినప్పటికీ అందరూ కలిసిమెలిసి జీవించాలి. అందుకే ఈ సూత్రాలను వారికి బోధించబడ్డాయి. అయితే ఇవి భిక్షులకు మాత్రమే కాదు, భార్యాభర్తలు, ప్రేమికులు, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, సహోద్యోగులు, ఇలా ప్రతి సంబంధానికి ఈ సూత్రాలను వర్తిస్తాయి. మొదటి సూత్రం, శారీరక దయ. బుద్ధుడు చెప్పారు, మీ శరీరం ద్వారా దయను వ్యక్తపరచండి. దయ అంటే ఖరీదైన బహుమతులు కొనివ్వడం మాత్రమే కాదు, చిన్న చిన్న సహాయాలు చేయడం కూడా ప్రేమే. ఇంటి పనుల్లో సహాయం చేయడం, భాగస్వామి అలసిపోయినప్పుడు తోడుగా నిలవడం, అవసరమైన సమయంలో చేయూత ఇవ్వడం, ఇవన్నీ శారీరక దయ ఉదాహరణలు. ఇలాంటి చిన్న పనులే ఎదుటి వారికి నువ్వు నాకు ఎంతో విలువైన వ్యక్తివి అనే భావనను కలుగుతాయి. రెండవ సూత్రం, మధురమైన మాటలు. ప్రతి మనిషికి ప్రేమతో మాట్లాడే మాటలు వినాలని ఉంటుంది. మృదువుగా మాట్లాడండి, ప్రోత్సహించే మాటలు చెప్పండి, గౌరవంగా సంభాషించండి. ఒక మంచి మాట కూడా ఒకరి మనసు మార్చగలదు. కఠినమైన మాటలు సంబంధాలను దూరం చేస్తాయి. మధురమైన మాటలు హృదయాలను దగ్గర చేస్తాయి. మూడవ సూత్రం, మనసులో దయ. ఇది అత్యంత ముఖ్యమైన సూత్రం. ఎందుకంటే మన ఆలోచనలు మన మాటలుగా మారుతాయి, మన మాటలు మన పనులుగా మారుతాయి. అందుకే ముందుగా మనసులో ప్రేమ, కరుణ, దయ ఉండాలి. ఎదుటి వ్యక్తి మన ముందున్నప్పుడు మాత్రమే కాదు, వారు మనతో లేకపోయినా కూడా వారి గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అదే నిజమైన ప్రేమ. నాలుగవ సూత్రం, పంచుకోవడం. బుద్ధుడు చెప్పారు, మీకు మంచి విషయాలను ఇతరులతో పంచుకోండి. భిక్షువులు పొందిన ఆహారాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. రుచికరమైన భోజనం తినేటప్పుడు, మంచి అనుభవాలు పొందినప్పుడు సంతోషాన్ని ఇచ్చే ఏ విషయమైనా మన భాగస్వామితో పంచుకోవాలి. పంచుకోవడం అనేది ప్రేమను మరింత బలపరుస్తుంది. ఐదవ సూత్రం, సద్గుణాలతో జీవించడం. బౌద్ధంలో సాధారణ ప్రజలు పాటించాల్సిన 5 శీలాలున్నాయి. ప్రాణాలను హింస చూడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ శీలాలను పాటించడం వల్ల సంబంధాల్లో విశ్వాసం పెరుగుతుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామిని మోసం చేయకపోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నమ్మకమే ప్రతి సంబంధానికి పునాది. నమ్మకం లేని చోట ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఆరవ సూత్రం, ఒకే లక్ష్యం. ప్రతి సంబంధంలో ఒక ఉమ్మడి లక్ష్యం ఉండాలి. ఇద్దరు కలిసి ఒక కళ కోసం కష్టపడాలి. ఒకరి విజయాన్ని మరొకరు తమ విజయంగా భావించాలి. బుద్ధుడు భిక్షువులకు చెప్పారు, మీ అందరి లక్ష్యం ఒక్కటే, దుఃఖ విముక్తి మరియు జ్ఞానోదయం.
అందరూ అదే లక్ష్యంతో జీవిస్తే విభేదాలు తగ్గిపోతాయి. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఇద్దరు ఒకే దిశగా నడిస్తే సంబంధం మరింత బలపరుస్తుంది. ఈ 6 సూత్రాలను శారీరక దయ, మధురమైన మాటలు, మనసులో దయ పంచుకోవడం, సద్గుణాలతో జీవించడం, ఒకే లక్ష్యం, ఇవన్నీ జీవితంలో ఆచరిస్తే ఏ సంబంధమైనా మరింత ప్రేమతో, విశ్వాసంతో, ఆనందంతో నిండిపోతుంది. ఈ వీడియోను ఒక అందమైన సూక్తితో ముగిద్దాం. ప్రతి సంబంధంలో కష్టకాలం వస్తుంది, కానీ నిజమైన సంబంధం అనేది ఆ కష్టకాలాన్ని కలిసి దాటేది. ఈ బుద్ధుని బోధన మీ జీవితంలో ఆచరించండి. ఈ సంబంధాలను మరింత బలంగా, సంతోషంగా మార్చుకోండి. ధన్యవాదాలు.